హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు. రెండు పెద్ద పెద్ద మిషన్లు అయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లని. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడు చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైంది రా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగా. ఇద్దరు ఇప్పరు, ఎవడు చెప్పాడు. ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం, కానీ మమ్మల్ని మాత్రం ఒకరిని కూడా కాపాడుకుంటాం. ఈరోజు మీరు చూసింటారు పేపర్లో, నేను దాదాపు 3 నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే, లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరున్నది నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనమే కొట్లాడాలి, మనమే మాట్లాడాలి, మనమే ఒక్కొక్కరం ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను, బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు జప్తయ్యే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ పిల్లలైతే 2 లక్షల ఉద్యోగాలు రాలేదు, వీళ్ళు మోసం చేసిండ్రు అన్న కోపంలో ఉన్నారో, ఏ పిల్లలైతే వీళ్ళ 420 హామీల విషయంలో ఇవాళ మండిపడుతున్నారో, మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటేపియాలి. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లోలను కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా మన ఇంటోళ్ళకు కూడా సంజాయించి బుదిరకిచ్చి, తప్పకుండా ఏ దగుల్బాజీల చేతుల్లో ఇవాళ రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం, ముందుకు పోదాం. ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.